Shanti, guys. So stay tuned. టైం వచ్చేసి 10 అవుతుంది. సో నేను ఇప్పుడు లాగిన్ అవుతాను అనమాట. జస్ట్ 10 మెయిల్స్ చెక్ చేసి అండ్ నాకు 11 o'clockకి స్టాండప్ మీటింగ్ ఉంటుంది. సో అది అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిందనమాట. మాకు 11 o'clockకి డైలీ స్టాండప్ అనే మీటింగ్ ఉంటుంది. స్టాండప్ అంటే ఏంటంటే డైలీ మనం లైక్ నిన్నటి అప్డేట్స్ ఏం చేసాం అండ్ మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ఆర్ ఛాలెంజెస్ వస్తే ఫిక్సెస్ ఏమైనా కనుక్కున్నారా, ఆర్ నెక్స్ట్ ఈ డేలో వర్క్ ఏం చేస్తారు, సో ఇవన్నీ డిస్కస్ చేస్తారనమాట. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 11 to 11:30. సో అది నేను అటెండ్ అవుతున్నాను అనమాట. స్టాండప్ మీటింగ్ ఎండింగ్కి వచ్చిందనమాట. సో యా బై. సో టైం వచ్చి 11:20 అయింది. ఇప్పుడే క్లిప్ చూపించా కదా, డైలీ స్టాండప్ కాల్ అయిపోయిందనమాట. సో ఇవాళ 11:20కే అయిపోయింది, 10 minutes ముందే అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందన్నమాట. నేను నా జిమ్కి స్టార్ట్ అవుతున్నాను. సో మీట్ యూ ఎట్ ద జిమ్. బై. జస్ట్ ఇప్పుడే రీచ్ అయిన జిమ్ దగ్గరికి. సో మా జిమ్ 4th floor అనమాట. సో లిఫ్ట్లో వెళ్తున్నాను. జిమ్ పైన నుండి వ్యూ ఇది. టైం వచ్చి 2:50 అవుతుందన్నమాట. నేను జిమ్ నుంచి వచ్చేసరికి నాకు 1:15 అరౌండ్ అయ్యింది. సో నేను వచ్చాక ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి కనెక్ట్ అయ్యాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, నా ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. సో నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ నేను లైక్ 12 o'clockకి జిమ్కి వెళ్ళాను కదా. చాలామందికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు, లైక్ 12కి వెళ్ళావేంటి, పొద్దున వెళ్ళాలి కదా, సాయంత్రం వెళ్ళాలి కదా అని.
పొద్దున సాయంత్రం అన్నీ జనరల్గా ఏముండదు వర్కౌట్ చేయడానికి, మన ఫీజిబిలిటీ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నా, నాకు మార్నింగ్ ఈవినింగ్ కుదరకపోవచ్చు. సో నేను మధ్యాహ్నం వెళ్తా. నాకు ఎక్స్క్యూజెస్ చెప్పడం ఇష్టం ఉండదు. అందుకే సో మీకు ఫీజిబుల్ అయిన టైం చూసుకొని మీరు జిమ్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అదే చెప్పాలనుకొని ఈ షార్ట్ తీసాను. సో నా వర్క్ నడుస్తుంది. సో మేబీ ఇవాళ 6-7 వరకు ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ ఏమవుతుందో చూడాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. నేను ఏటీఎంకి వెళ్తున్నాను అనమాట. కొంచెం క్యాష్ అవసరం ఉంటే డ్రా చేసుకోవడానికి. ఇది 1/2 kg పన్నీర్ ఎంత 110? వచ్చేసి 10 అయిందనమాట. నేను ఇప్పుడే డిన్నర్ చేసుకున్నాను, పన్నీర్ రైస్. అండ్ దెన్ నౌ నా రిమైనింగ్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ. పీస్.